ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక బాధాకరమైన విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి. ఆసుపత్రి బాధ్యత ఎంత? కుటుంబ సభ్యుల బాధ్యత ఎంత? అసలు ఏం జరిగింది? మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. నిజం కోసమే ప్రశ్న, ప్రజల కోసమే ప్రయాణం. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఒక విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళ అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ పుట్టిన ఆనందం ఆ కుటుంబంలో ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిసేపటికే పరిస్థితులు విషాదంగా మారాయి. చివరకు ఆ మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వెలువడ్డాయి. అసలు ఏం జరిగింది? ప్రసవం తర్వాత ఆమె ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది? ఆమెను ఆసుపత్రి సిబ్బంది ఎంతవరకు పర్యవేక్షించారు? ఆమె వెంట ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు ఎలా చూసుకున్నారు? ఘటన జరిగిన సమయంలో ఆమెను ఎవరు గమనించారు? ఆమెకు ఏమైనా ఇబ్బంది ఉందని ముందే ఎవరికైనా తెలుసా? తెలిసి ఉంటే ఆమెను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడే మరో ముఖ్యమైన ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ భద్రతకు ఆసుపత్రి బాధ్యత ఎంత ఉంది? అదే సమయంలో పేషెంట్ వెంట ఉన్న కుటుంబ సభ్యుల బాధ్యత ఎంత ఉంది? ఈ రెండు అంశాల్లో ఏం జరిగింది? అదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం. అసలు ఘటన ఏంటి? వార్త కథనాల ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన ఒక మహిళ ప్రసవం కోసం నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు ప్రసవం జరిగినట్టు సమాచారం. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారాయి. శిశువు ఆరోగ్య పరిస్థితికి కూడా వైద్యుల పర్యవేక్షణ అవసరమైనట్టు వార్తలు వచ్చాయి. అసలు తల్లి ఆసుపత్రిలోనే ఉండగా శిశువుకు వైద్య చికిత్స కొనసాగుతున్న సమయంలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. ఒకవైపు తల్లి, మరోవైపు పుట్టిన బిడ్డ. ఆ కుటుంబం ఆనందంగా ఉండాల్సిన సమయంలోనే ఊహించని విషాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్టు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి. ఘటన జరిగిన విషయం ఒకటి, ఆ ఘటనకు అసలు కారణం ఏమిటన్నది మరో విషయం. కారణం అధికారికంగా నిర్ధారణ అయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలను నిజంగా చెప్పడం సరికాదు. అందుకే ఈ ఘటనలో ఏం జరిగిందో ప్రతి కోణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. మొదట ఆసుపత్రి బాధ్యత గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ వ్యక్తి యొక్క వైద్య చికిత్స అందించడం ఆసుపత్రి బాధ్యత. అదే సమయంలో పేషెంట్ పరిస్థితిని అవసరమైన స్థాయిలో పర్యవేక్షించడం కూడా వైద్య వ్యవస్థలో భాగమే. ముఖ్యంగా ప్రసవం ద్వారా తల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గమనించడం ఎంతో ముఖ్యమైన విషయం. అందుకే ఈ ఘటనలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాలి. ఆ మహిళ ప్రసవం తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు ఏర్పాటు చేశారు. ఆమెను ఎంత వ్యవధిలో వైద్య సిబ్బంది పరిశీలించారు? ఆమె ప్రవర్తనలో ఏదైనా సాధారణ మార్పు కనిపించిందా? ఆమెకు ఏదైనా ఆందోళన లేదా ఇబ్బంది ఉన్నట్టు సిబ్బందికి తెలిసిందా? తెలిసి ఉంటే వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఎవరు? ఆ ఘటన జరిగిన సమయంలో వార్డులో పర్యవేక్షణ ఎలా ఉంది? ఇవన్నీ ఆసుపత్రి యాజమాన్యం స్పష్టంగా వెల్లడించాల్సిన అంశాలు. అయితే ఆసుపత్రిలో జరిగింది కాబట్టి తప్పంతా ఆసుపత్రిదేనా? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే జరిగిందని వెంటనే నిర్ణయించలేం. ఆ సమయంలో ఆసుపత్రిలో జరిగింది కాబట్టి ఆసుపత్రిని పరిశీలించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పలేం. రెండు సరైన విధానాలు కావు. మన పని
తీర్పు చెప్పడం కాదు, మన పని ప్రశ్నించడం, వాస్తవాలను తెలుసుకోవడం. అందుకే మన ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది. ఆ సమయంలో ఆసుపత్రి తన బాధ్యతను ఎలా నిర్వర్తించింది? అదే సమయంలో పేషెంట్ వెంట ఉన్న కుటుంబ సభ్యులు తమ బాధ్యతను ఎలా నిర్వర్తించారు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం రావాలి. ఇప్పుడు కుటుంబ సభ్యుల బాధ్యత గురించి మాట్లాడుకుందాం. ఆసుపత్రిలో పేషెంట్ ఉన్నప్పుడు వైద్య పర్యవేక్షణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిపై ఉన్నప్పటికీ పేషెంట్ వెంట ఉండే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంటుంది. అందుకే ఈ ఘటనలో కుటుంబ సభ్యులను కూడా కొన్ని విషయాలు అడగాల్సి ఉంటుంది. ఆమెతో ఆసుపత్రిలో ఎవరు ఉన్నారు? ఆమెను చివరిసారిగా కుటుంబ సభ్యులు ఎప్పుడు చూశారు? ఆమె ఆరోగ్యంలో ఏమైనా మార్పు కనిపించిందా? ఆమె ఏదైనా సమస్య గురించి కుటుంబ సభ్యులకు చెప్పిందా? ఆమె ఆందోళనగా లేదా అసౌకర్యంగా ఉన్నట్టు అనిపించిందా? ఏదైనా సమస్య ఉన్నట్టు గమనిస్తే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారా? వైద్యులు పేషెంట్కు ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని కుటుంబ సభ్యులకు ఏమైనా సూచించారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రావాలి. కానీ ఇక్కడ కూడా మనం కుటుంబాన్ని ముందుగానే తప్పుపట్టడం లేదు. వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రశ్నలు అడుగుతున్నాం. మరి వైద్యుల నిర్లక్ష్యం కారణమా? ఇప్పుడు ఈ ఘటనపై వినిపిస్తున్న మరో ముఖ్యమైన ప్రశ్న, వైద్యుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. అందుకే దీనిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వైద్యుల నిర్లక్ష్యం జరిగిందని చెప్పాలంటే వైద్య రికార్డులు పరిశీలించాలి, చికిత్స వివరాలు పరిశీలించాలి, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి, డ్యూటీలో ఉన్న సిబ్బంది వివరాలు తెలుసుకోవాలి, ఘటనకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి, అధికారిక విచారణలో ఏం తేలిందో చూడాలి. అప్పుడే వైద్యపరమైన నిర్లక్ష్యం ఉందా లేదా అనే విషయం స్పష్టమవుతోంది. అందుకే వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందింది అని మనం ఇప్పుడే చెప్పడం సరైనది కాదు. అలా చెప్పడం కూడా లేదు. అదే సమయంలో ఎవరైనా నిర్లక్ష్యం జరిగిందని ఆరోపిస్తే ఆరోపణపై ఆసుపత్రి యాజమాన్యం ఏం చెబుతోంది అని ప్రశ్నించడం మాత్రం తప్పు కాదు. అది మన బాధ్యత. ఇప్పుడు పోలీసుల దర్యాప్తు ఎందుకు కీలకం? ఆ ఘటనలో పోలీసుల దర్యాప్తు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఘటనకు ముందు ఏం జరిగింది, ఆమె ఆసుపత్రిలో ఎప్పుడు చేరారు, ప్రసవం ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఆమెతో ఎవరు ఉన్నారు, ఆమెను చివరిసారిగా ఎవరు చూశారు, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరు, ఘటన జరిగిన సమయంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నింటినీ పోలీసులు పరిశీలించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల రికార్డులు ఉంటే వాటిని పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంటుంది. వైద్య రికార్డులను పరిశీలించాలి, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేయాలి. అప్పుడు మాత్రమే ఘటనకు ముందు ఘటన సమయంలో జరిగిన పరిణామాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆసుపత్రి భద్రతపై కూడా ప్రశ్నలు రావాలి. ఈ ఘటన మరో ముఖ్యమైన విషయాన్ని మన ముందుకు తీసుకొస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల భద్రతకు ఎలాంటి వ్యవస్థ ఉంది? ముందుగా ప్రసవం తర్వాత తల్లులు, శిశువులు ఉండే విభాగాల్లో పర్యవేక్షణ ఎలా ఉంది? డ్యూటీలో అవసరమైనంత మంది సిబ్బంది ఉన్నారా? పేషెంట్కు అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించే విధానం ఉందా? వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయా? ఉంటే అవి పని చేస్తున్నాయా? ఘటన జరిగిన సమయంలో భద్రతా సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా? ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఆసుపత్రి యాజమాన్యం ఏమైనా అంతర్గత విచారణ చేపట్టిందా? ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన విషయాలే, ప్రజలు ప్రశ్నించాల్సిన విషయాలే. అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఒకరిని నిందించడం కాదు, మనకు కావాల్సింది నిజం. ఆ మహిళకు ఏ పరిస్థితి ఎదురైంది, ప్రసవం తర్వాత ఆమె ఆరోగ్యం ఎలా ఉంది, ఆమెను ఎవరు పర్యవేక్షించారు, ఆమె వెంట కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు, ఏదైనా సమస్య ఉంటే ఎవరు ముందుగా గుర్తించారు,
ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది ఏం చేశారు, కుటుంబ సభ్యులు ఏం చేశారు, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది, అధికారికంగా ఏ కారణం వెల్లడైంది, ఇవన్నీ తెలుసుకున్నప్పుడే పూర్తి చిత్రం మన ముందుకు వస్తుంది. ఆరోపణ ఒకటి, అధికారిక సమాచారం ఒకటి. ఇక్కడ ప్రజలు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరైనా కుటుంబ సభ్యులు ఒక ఆరోపణ చేస్తే అది వారి వాదన, ఆసుపత్రి యాజమాన్యం ఒక వివరణ ఇస్తే అది వారి వివరణ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెబితే అది దర్యాప్తులో ఉన్న ఒక అంశం. ఈ మూడింటిని ఒకటిగా కలిపి ఇదే నిజం అని చెప్పకూడదు. అందుకే ఏది నిజం న్యూస్ ఛానల్ తరపున మేము ప్రతి విషయాన్ని ఆధారాలతో పరిశీలించాలనుకుంటున్నాం. ఆసుపత్రి యాజమాన్యానికి మా ప్రశ్నలు. ప్రసవం తర్వాత ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆమెకు అందించిన వైద్య సేవలు ఏమిటి? ఆమెను ఎంత తరచుగా పర్యవేక్షించారు? ఆమె పరిస్థితిలో ఏమైనా మార్పు సిబ్బందికి కనిపించిందా? ఏదైనా ప్రమాదకర సూచన కనిపించిందా? కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకున్నారా? ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరు? ఆ సమయంలో వార్డులో పర్యవేక్షణ ఎలా ఉంది? సీసీ కెమెరాల రికార్డులను అధికారులు పరిశీలించారా? ఆ ఘటనపై అంతర్గత విచారణ జరుగుతోందా? ఏదైనా లోపం బయటపడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఈ ఘటన ఆసుపత్రిలో జరిగింది కాబట్టే ఈ ప్రశ్నలు. కుటుంబ సభ్యులకు కూడా మా ప్రశ్నలు. ఆమెతో ఆసుపత్రిలో ఎవరు ఉన్నారు? ఆమె ఆరోగ్యంలో ఏమైనా మార్పు గమనించారా? ఆమె ఏదైనా ఇబ్బంది గురించి చెప్పిందా? ఆమె ఆందోళనగా ఉన్నట్టు గమనించారా? ఏదైనా సమస్య కనిపిస్తే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారా? ఘటనకు ముందు ఆమెను చివరిసారిగా ఎవరు చూశారు? ఆమె గురించి వైద్యులు కుటుంబ సభ్యులకు ఏమైనా సూచనలు చేశారా? ఈ విషయాలపై కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా కీలకమే. అధికారులకు మన విజ్ఞప్తి, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో వాస్తవ నిర్ధారణ జరగాలి. ఏదైనా తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎలాంటి తప్పు జరగలేదని దర్యాప్తులో తేలితే ఆ విషయాన్ని కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్ల భద్రత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ఏది నిజం ఛానల్ ఇప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు రావాలని కోరుతోంది. ఎందుకంటే ఇది జరిగింది ఆసుపత్రిలో కాబట్టి ఆసుపత్రి సిబ్బంది ఏం చేసింది, ఆ పేషెంట్ వెంట ఉన్న ఒక కుటుంబ సభ్యులు ఏం చేశారు, ఈ విషాద సంఘటన ఎలా జరిగింది, ఈ ఘటనను ఎందుకు ఎవరు చూడలేకపోయారు, ఇంకా కూడా దీనిపై వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆసుపత్రి తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించిందా? కుటుంబ సభ్యులు తన బాధ్యతను ఎలా నిర్వర్తించారు? ఘటనకు ముందు ఏం జరిగింది? ఆ సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారు? ఎవరైనా సమస్యను ముందుగానే గుర్తించారా? గుర్తిస్తే ఏ చర్య తీసుకున్నారు? పోలీసుల దర్యాప్తు ఏం చెప్తోంది? అధికారికంగా ఏం నిర్ధారణ అయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చినప్పుడే ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి నిజం ప్రజలకు తెలుస్తోంది. ముందే తీర్పు కాదు, ముందే ఆరోపణ కాదు, ముందే ఎవరిని దోషిగా ప్రకటించడం కాదు. ముందుగా ప్రశ్నించాలి, ఆ తర్వాత ఆధారాలు పరిశీలించాలి, అధికారిక సమాచారాన్ని తెలుసుకోవాలి, అన్నింటినీ ప్రజల ముందుకు తీసుకురావాలి. చివరికి నిజం ఏదైనా సరే అది బయటకు రావాలి. ఒక తల్లి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది, బిడ్డకు జన్మనిచ్చింది. ఆ కుటుంబం ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. కానీ ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటో మాత్రం తెలుసుకోవచ్చు. ఎక్కడైనా లోపం ఉంటే గుర్తించవచ్చు, ఎవరైనా బాధ్యత తప్పితే చర్యలు తీసుకోవచ్చు. లోపం ఏది లేకపోతే అది కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేయవచ్చు. అందుకే ఈ ఘటనను సంచలనంగా కాకుండా బాధ్యతతో పరిశీలిద్దాం. మృతురాలి కుటుంబానికి గౌరవం ఇద్దాం. అందుకే ఈ ఘటనను సంచలనంగా కాకుండా బాధ్యతతో పరిశీలిద్దాం.
మృతురాలి కుటుంబానికి గౌరవం ఇద్దాం. నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయకండి. అదే సమయంలో ప్రజలకు సమాధానం కావాల్సిన ప్రశ్నలను మాత్రం తప్పకుండా అడుగుదాం. ఎందుకంటే ఒకరిని నిందించడం మా లక్ష్యం కాదు. నిజాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. నిజం కోసం ప్రశ్నిస్తాం, ప్రజల కోసం ప్రయాణిస్తాం. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. ప్రజల గళమే మా బలం, సమస్య పరిష్కారమే మా లక్ష్యం. నేను మీ టీజీఆర్. ఇది ఏది నిజం న్యూస్ ఛానల్. ఇది మన అందరి ఛానల్. ధన్యవాదాలు.